మండల స్థాయి పెద్దలందరికీ, వెంగారెడ్డిపాలెం నాయకులకి అందరికీ, ప్రజలందరికీ నా పేరున వందనాలు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా మీ అందరికీ తెలియపరచడానికి గత 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేసింది, వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయబోతుందో కూడా మీ అందరికీ తెలియపరచాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఈ పంచాయతీకి, ఈ వెంగారెడ్డిపాలెం పంచాయతీకి ఏమేమి చేశారో ఒకసారి మీ అందరికీ తెలియపరచాలి. హౌసింగ్లో అయితే 28 మందికి సొంత అంటే జగనన్న లేఅవుట్లో స్థలాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా 33 మందికి వాళ్ళ సొంత స్థలంలోనే ఇల్లు కట్టేయడానికి అవకాశం ఇచ్చింది. అంటే ఈ రెండు చూసుకుంటే దాదాపు 1,10,00,000 రూపాయల విలువ ఆస్తి మీకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నవరత్నాలు అంటే మన జగనన్న పంపించింది, అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, ఇట్లాంటి అన్ని కార్యక్రమాల ద్వారా ఈ గ్రామానికి పంపించింది అంతా 2,74,00,000. 2,74,00,000 ఈ ఒక్క గ్రామానికి పంపించడం జరిగింది. మనం జాబ్ మేళాలు పెట్టి దాదాపు 3 జాబ్ మేళాలు పెట్టాం. దాంట్లో 6,000 ఉద్యోగాల దాకా తీసుకొచ్చాం. 6,000 ఉద్యోగాల్లో మొత్తం ఆత్మకూరంతా చూసుకుంటే దాదాపు 2,000 మందికి అయితే ఉద్యోగం కలిగించాం. ఈ గ్రామం నుంచి ముగ్గురు అయితే ఉద్యోగం వచ్చింది. వాళ్ళు ఎవరెవరు అటెండ్ అయ్యారు. కానీ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే ఆ జాబ్ మేళాలో దాదాపు 4,000 ఉద్యోగాలు ఖాళీగా తీసుకోలేకపోయినారు ఇక్కడ నుంచి. ఎందుకంటే తెలియకో, లేకపోతే వేరే పట్టణంలో ఉంటో, లేకపోతే ఇంకా చదువుకుంటూ రకరకాలుగా కారణాలుగా ఇంకా అది వాడుకోలేదు. కానీ మీ అందరికీ ఏంటంటే రాబోయే రోజుల్లో మళ్ళీ జాబ్ మేళా పెడతాం. ప్రతి 6 నెలలకు ఒక జాబ్ మేళా, మినిమం సంవత్సరానికి ఒకటైతే తప్పకుండా జరుగుతుంది. 6 నెలలు కూడా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాం. ఈ జాబ్ మేళాలు పెట్టినప్పుడు ఈ కంపెనీలన్నీ ఎంతో దూరం నుంచి వస్తాయి. వచ్చినప్పుడు మీ వాలంటీర్లకు కానీ, గ్రామ సెంటర్లో కానీ పోస్టర్లు కూడా పెట్టి ఆ డేటు అన్నీ ముందే చెప్తాం. అవి తప్పకుండా మీరు వాడుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవే కాకుండా రెవెన్యూ దాంట్లో సాదా బైనామాలు ఒక 12 మందికి 3 ఎకరాలు ఇవ్వడం జరిగింది. పంచాయతీలు అంటే రోడ్లకి, డ్రైన్లకి 16 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. దీనికన్నా ముఖ్యమైన అంశం వచ్చి ఈసారి మన ప్రభుత్వం ఎవరెవరికి పొలం లేదో వాళ్ళందరికీ లిస్టు తీసుకొని ఈసారి తప్పకుండా వాళ్ళకి పొలం వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము. దానికి మీ విఆర్ఓ దగ్గర కానీ, మీ నాయకుల దగ్గర కానీ ఎవరెవరు పేర్లు పొలం లేదు, వారసత్వంగా కూడా పొలం లేదు, వాళ్ళందరి పేర్లు నమోదైందా లేదా అనేది మీ అందరినీ చూసుకోమని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లో అంటే ఈ గత 5 సంవత్సరాలు ఇవన్నీ చూసుకుంటే మన గ్రామానికి దాదాపు 3,20,00,000 రూపాయలు వచ్చినాయి. 3,20,00,000 రూపాయలు. అదే చంద్రబాబు గారి హయాంలో అంటే 2014 నుంచి 19లో ఈ గ్రామానికి వచ్చింది అంతా కలిపితే 18 లక్షల రూపాయలు. 18 లక్షల రూపాయలు ఆ టైంలో వస్తే మన ప్రభుత్వంలో దాదాపు 3 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అంటే మీ గ్రామానికి ఎంత లబ్ధి జరిగిందో మీ అందరూ గమనించమని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇదే కాకుండా మేము గడప కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు కోరుకున్నట్టు మీ నాయకులు సూచనల ప్రకారంగా ఈ గ్రామంలో వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా ఏమేమి పనులు జరగాలో ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాను. సిమెంట్ రోడ్లు ఇంకా ఒక 800 మీటర్లు 38 లక్షల ఖర్చుతో, మట్టి రోడ్లు అంటే మీకు పొలాల్లో పోయే రోడ్లు కానీ ఇట్లాంటి 4 కిలోమీటర్లు దాదాపు 20 లక్షల ఖర్చుతో, సైడ్ కాలువలు ఒక 500 మీటర్లు 10 లక్షల ఖర్చుతో, ఒక కొత్త ఆరో ప్లాంట్ కూడా అడిగారు 7 లక్షల ఖర్చు. సైడ్ కాలువలు ఈస్ట్ హరిజన్ వాడా నుంచి వెస్ట్ హరిజన్ వాడాకి 500 మీటర్లు అదొక 30 లక్షలు. గ్రామంలో ఒక లైబ్రరీ 15 లక్షల ఖర్చుతో, ఒక కొత్త కమ్యూనిటీ హాల్ కూడా కోరారు మీరందరూ. అంటే
అదే కాకుండా ఒక చిన్న కళ్యాణ మండపం కూడా 20 లక్షల ఖర్చుతో కోరారు. ఇవన్నీ చూస్తే దాదాపు 1,80,00,000 రూపాయలు, 1,80,00,000 రూపాయలు మీరందరూ కోరి ఈ గ్రామంకి అభివృద్ధి జరగాలంటే ఈ పనులు కూడా పూర్తి చేయమని చెప్పేసి మీ అందరూ కోరడం జరిగింది. ఇవన్నీ అందుకే దాచిపెట్టి తప్పకుండా ఈ గ్రామానికి చేయాలని ఒక మేనిఫెస్టోగా తయారు చేసి ప్రతి గ్రామానికి ఈ గ్రామానికి ఈ విధంగా మేనిఫెస్టో చేసి ఈ వచ్చే 5 సంవత్సరాల్లో మేము బాధ్యత తీసుకొని తప్పకుండా ఈ పనులని పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దాంట్లో అది నా పర్సనల్ గ్యారంటీ అని మీరు భావించవచ్చు. తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ఇంకో శుభవార్త మీ అందరికి, ఈరోజే మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా నవరత్నాలు పెట్టినారో అవి మళ్ళీ కొనసాగుతామని చెప్పేసి వచ్చే 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతూ ఇంకా పెంచడం కూడా జరిగింది. అంటే అమ్మఒడి దాదాపు 4,000 పెంచారు. అదేవిధంగా చేయూత 18,000 నుంచి 30,000 చేశారు. వీవర్ కమ్యూనిటీకి అయితే 1,20,000 నుంచి 2,40,000 డబుల్ చేశారు. ఆ విధంగా ప్రతి పథకంలో అందరికీ ఉపయోగపడుతూ, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూశారు. ఈ అన్నీ చేసిన తర్వాత మహిళలు ఎంత బాగుపడ్డారో చూసి వాళ్ళందరికీ ఇంకా మేలు జరగాలని చెప్పేసి, ఎందుకంటే మీకు 0 వడ్డీ కూడా 3 లక్షలు దాకా చేశారు. ఆ విధంగా మీ అందరికీ మేలు చేయాలని చెప్పేసి మీరు కూడా కొంచెం ఆర్థికంగా నిలబడాలి. మీ సొంత కాళ్ళతో కూడా మీ మీదే ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా బతకాలని చెప్పేసి ఈ అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థని ఎవరు మన చంద్రబాబు గారు పక్కన పెట్టారో జూన్ 5వ తేదీ పొద్దునే మళ్ళీ మీ ఇంటికి వస్తారని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ వ్యవస్థ తీయాలని చెప్పి టీడీపీ వాళ్ళు చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. వాలంటీర్ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలన్నీ చేసి ఎలక్షన్ టైంలో మీకు రావాల్సిన ఆసరా కూడా కొంచెం నిలిపేస్తున్నారు. ఎలక్షన్ టైంలో ఏమి ప్రజలకు ఇవ్వకూడదు, వాలంటీర్ పెట్టకూడదు, ఇవన్నీ చెందకూడదు అని చెప్పేసి పక్కన పెట్టున్నాడు. తప్పు. కానీ మన ముఖ్యమంత్రికి ఆల్రెడీ బటన్ నొక్కాడు, దానికి ఆల్రెడీ డబ్బులు వచ్చేస్తున్నాయి. మీకు చేరలేదు అంతే. కొన్ని మందికి చేరింది, కొన్ని మందికి చేరలేదు. అది తప్పకుండా చేర్చే బాధ్యత మాది. ఇదే విధంగా కొనసాగుతాం కూడా అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తుంది. అందుకే ఈ గ్రామంలో కూడా అన్నోళ్ళు చెప్పడం ప్రకారంగా ఇక్కడ ఒక చిన్న రంగస్థలం అని